అండ్ అలాగే జస్ట్ కొంచెం మనం ప్రయత్నించినట్టయితే సాధించలేనిది ఏమీ లేదు అన్నదానికి నిదర్శనం. ఎస్. ప్రియాంక గారు, ఒక్క విషయం చెప్పండి, ఒకే ఒక విషయం, కల్కి రిలీజ్ ఎప్పుడు? అదొకటి తప్ప ఇంకేదైనా అడిగితే బాగుంటుంది. నాగి ఎలాగో కల్కి గురించి అడిగినప్పుడంతా గ్రహాలన్నీ ఒక చోటకి చేరినప్పుడు అని చెప్తూ ఉంటాడు. కాదు, ఆవిడ స్పేస్ షిప్ లెక్కి తోసేసినట్టు తోసేశారు మనల్ని పక్కకి. ఓకే, ఎస్. అండ్ మా రాహుల్ రవీంద్రన్ గారు ఇక్కడే ఉన్నారు. అసలు వెరీ గుడ్ స్టూడెంట్ లాగా చాలా చక్కగా బాగా చదివా, నీట్గా పద్ధతిగా ఏం తెలియని అబ్బాయిలాగా అలా కూర్చుని నవ్వుతున్నారు. హాయ్ రాహుల్ గారు, ఉగాది శుభాకాంక్షలు. ఉగాది శుభాకాంక్షలు అందరికీ. జస్ట్ ఇక్కడికి వచ్చిన హాసిని గారికి, అలాగే రితీష్ గారికి, అండ్ పెద్ది మా రామ్ చరణ్ గారికి వెరీ వెరీ హార్టీ వెల్కమ్ తెలియజెప్తూ ఉన్నాము. అండ్ రాహుల్, యూ మేడ్ అ బ్రిలియంట్ మూవీ, గర్ల్ ఫ్రెండ్ లాంటి మూవీని మీరు అందించారు. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. థ్యాంక్ యూ సుమ గారు. సో వాట్ వాస్ దట్ మూమెంట్ దట్ యూ డిసైడెడ్ ఇలాంటి ఒక సినిమా మనం చెయ్యాలి అని? పెద్ద స్టోరీ కానీ కాలేజ్లో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్, దట్ వాస్ ద మూమెంట్. అండ్ వెరీ నేనేం చేయలేదు, మీ కాలేజ్ మామూలుగా విన్నది. సో అంటే అలాంటి రియలిస్టిక్ సబ్జెక్ట్స్ అండ్ అలాంటివి ఈ జనరేషన్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పడం, ఇట్స్ ఫ్యాంటాస్టిక్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. థ్యాంక్ యూ. హ్యాపీ ఉగాది టు బోత్ ఆఫ్ యూ. హ్యాపీ ఉగాది. సో మచ్. మీకు కూడా ఉగాది పండగ శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కొత్త అత్తగారు, కొత్త కోడలు అని ఎప్పుడు అంటుంటారు కానీ కొత్త అత్తగారికి ఉగాది శుభాకాంక్షలు. కొత్త అత్తగారికి ఉగాది శుభాకాంక్షలు. కొత్తగా అత్తగారు అయ్యారు కదా, కొత్త అత్తగారు అనొచ్చు. రష్మిక గారు ఎంత ఆనందపడ్డారో. ఓకే, సో మిమ్మల్ని ఒక క్రిటికల్ క్వశ్చన్ అడగొచ్చా? క్వశ్చనే క్రిటికల్ గా ఉందా? ఆన్సర్ అలా ఉండదు, చూడండి. ఊరికే బిల్డప్ అలా ఇచ్చాం, సింపుల్ క్వశ్చన్ అడిగేద్దాం. హైపోథెటికల్ గా ఉంటుంది. అవును. మీకు ఇష్టమైనటువంటి ఒక సినిమా పేరు చెప్పండి. జస్ట్ మీ ఇష్టం. నేను కావాలంటే ఒక 4-5 పేర్లు ఆ కాలంలో సినిమాలు చెప్పమంటారా, 80s చెప్పమంటారా, 90s, 2000 చెప్పండి, మా దగ్గర అన్నీ ఉన్నాయి. దక్షయజ్ఞం, బా, దానవీర సూరకర్ణ, ఆహా, చక్రవాకం, ఇవన్నీ చూసా నేను. మహానటి, అండ్ మన శంకరాభరణం, సాగర సంగమం, ఆపద్ బాంధవుడు. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, రషి గర్ల్ ఫ్రెండ్. ఏది? మా రషి గర్ల్ ఫ్రెండ్. ఓకే. ఎన్నో సంవత్సరాల నుంచి మీరు మా చిన్నుది పెళ్లి చూపులు. కరెక్ట్, విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు వచ్చారు. ఇప్పుడు ఫ్యామిలీలోకి వచ్చారు. ఇప్పుడు మెల్లగా ఇటు వచ్చింది. ఇప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అయినా లంచ్ అయినా అందరూ సినిమాలే మాట్లాడుతూ ఉంటారు. కానీ మీకు ఎన్నో సంవత్సరాల నుంచి ఉగాది పచ్చడి మీరే తయారు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు కాంపిటీషన్ వచ్చిందా? అస్సలు లేదని వెనక విన్నారా? ఆవిడనే చేయమంటారంట. అస్సలు లేదు. We won't compete, but we share. You'll share. Okay, thank you so much. Thank you, Andy. Thank you. Yes, and moving ahead. Yeah, we need to move ahead. ఈరోజు జరుగుతున్న తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో ఎంతోమంది ముఖ్య అతిథులు విచ్చేశారు ఇక్కడికి. అండ్ వారందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అరవింద్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. అల్లు అరవింద్ గారు, మీకు ఉగాది శుభాకాంక్షలు తెలియచెప్తామని వచ్చాము. అలాగే రీసెంట్ గానే అల్లు సినిమాస్ కూడా ఇనాగ్రేషన్ అయింది. టికెట్స్ దొరకట్లేదు, ఫోన్ నంబర్ ఎవరు ఇస్తారు అని ఒకసారి కనుక్కుందామని వచ్చాను. ముందుగా డైరెక్ట్ గా అడిగి బుకింగ్ చేసుకుందాం, అడ్వాన్స్ బుకింగ్స్ కోసం. అది కాదు సార్, అది అడగడానికి రాలేదు. దట్ వాస్ జస్ట్ వెరీ లేమ్ జోక్. మనం సినిమాని సెలబ్రేట్ చేస్తున్నటువంటి ఈ తరుణంలో మాకు ఒక్కసారి అల్లు రామలింగయ్య గారిని గుర్తు చేసుకోవాలని ఉంది. అల్లు రామలింగయ్య గారి దగ్గర నుంచి మీరు నేర్చుకున్నటువంటి ఏదైనా ఒక విషయం ఈరోజు ఈ జనరేషన్తో షేర్ చేసుకుంటే బాగుంటుంది అని.
అల్లు రామలింగయ్య గారు అంటేనే హాస్యం, అలాగే వారు ఒక డాక్టరు, ఎన్నో అద్భుతమైనటువంటి విజయాల్ని చవి చూసినటువంటి ఒక వ్యక్తి. మరి మీకు వారి దగ్గర నుంచి మీరు ఈ మధ్య చెప్పాను 50 సంవత్సరాల క్రితం అంటరాని ఇండస్ట్రీగా చూసే ఈ ఇండస్ట్రీలోకి వెళ్ళి నువ్వు ఈ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ అయ్యి పైకి వస్తావు అని చెప్పి నన్ను ఆశీర్వదించడమే కాకుండా వాళ్ళ కూతుర్ని చిరంజీవి గారికి కూడా ఇచ్చాడు అదే టైంలో. ఆయన మనస్తత్వం అటువంటి రెవల్యూషనరీ మనస్తత్వం అప్పటి నుంచి. సో ఐ వాంట్ అదర్స్ ఆల్సో టు థింక్ అహెడ్ ఆఫ్ లైక్ దట్. థ్యాంక్ యూ సో Thank you so much, మచ్. sir. ఇంకొక లాస్ట్ క్వశ్చన్ సార్, అప్పట్లో మీరు సినిమాల్లో క్యామియోస్లో కనిపించేవాళ్ళు, మళ్ళీ ఏమైనా కనిపించేటువంటి అవకాశం ఉందా? అంటే ఫుల్ టైం యాక్టర్గా ఎక్కువ మంది అడుగుతున్నారని భయపడి ఇట్లా ఉండిపోయాను. తగ్గేదేలే. ఓకే. కానీ మీరు చేస్తే బాగుంటుందని మా అందరి ఉద్దేశం సార్. మీరు డైరెక్ట్ చేయండి, నేను చేస్తాను. ఓహో, మేము డైరెక్ట్ చేస్తాం సార్, మీరు ప్రొడ్యూస్ చేస్తే చాలు. నేను యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్గా వస్తే చాలు సార్, మేము డైరెక్షన్ చేస్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఎస్, మూవింగ్ అహెడ్ విత్ ఆర్ ఇంట్రాక్షన్స్. నెక్స్ట్ ఒక 100 మంది వేదిక మీదకి వచ్చి అలరించబోతూ ఉన్నారు. బట్ బిఫోర్ ఆల్ ఆఫ్ దాట్, ఇక్కడ మా హాస్యానికే కేర్ ఆఫ్ అడ్రస్, ఎంటర్టైన్మెంట్కి మారు పేరు, సంక్రాంతి అంటేనే వారు అనే విధంగా మా అనిల్ రావిపూడి గారు పేరుని మలుచుకున్నారు. అనిల్ రావిపూడి గారు, ఎందుకు సంక్రాంతికే వస్తున్నారు, ఉగాదికి ఎందుకు రాకూడదు? వచ్చాను ఉగాదికి, ఇక్కడికి వచ్చారు, థియేటర్కి వస్తారు. అక్కడికి వచ్చాను కాబట్టి ఇక్కడికి వచ్చాను. ఓకే. అంటే ప్రతి సంవత్సరం మీరు సంక్రాంతికే రావాలని డిసైడ్ అయ్యారా, లేకపోతే ఉగాదికి కూడా వచ్చేటువంటి తర్వాత ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? సంక్రాంతికి సీట్లు ఫుల్ అయిపోతే ఉగాదికి వెళ్ళిపోవటం. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంటూ మీరు డైరెక్షన్ అంటే ఎవరిని ఆదర్శంగా చెప్తారు? మీరు ఆదర్శంగా తీసుకున్నటువంటి దర్శకుల పేరు? నాకు జంజాల్ గారు అంటే చాలా ఇష్టం. సో ఆల్వేస్ ఇన్స్పైరింగ్. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. మరి ఈరోజు ఉగాది పర్వదినాన్న ఈ షడ్రుచుల్లో నుంచి ఒక రుచిని సెలెక్ట్ చేయాలి అంటే? అన్ని రుచులు ఉంటేనే లైఫ్ బాగుంటుంది, చేదు ఉంటేనే తీపి వాల్యూ కాబట్టి. సో అన్నీ బ్యాలెన్స్డ్గా ఉంటేనే బాగుంటుంది. ఇది మీరు చెప్తారా లేదా అని మేము వెయిట్ చేశాము, మీరు అదే చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ అలాగే మూవింగ్ అహెడ్ టు, నాకు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తితో మాట్లాడాలని ఉంది. ఆర్ యు ష్యూర్? ఐఎమ్ వెరీ ష్యూర్. ఓకే. నేను ఇలా వస్తున్నానంటే చిరంజీవి గారు నన్ను చూస్తున్నారు, కానీ నేను ఇప్పుడు మాట్లాడబోతోంది అల్లు రామలింగయ్య గారి కూతురు అయినటువంటి నాకు చూసి సురేఖ గారు. చెప్తున్నారు, అటు చూసి చెప్పండి, నన్ను చూసి చెప్తున్నారు మీరు, అటు చూసి చెప్పండి. ఎస్, చిరంజీవి గారు, యూఆర్ లుకింగ్ వెరీ హ్యాండ్సమ్. సురేఖ గారు, యూఆర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. మీకు ఉగాది పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. జనరలీ ఏంటంటే ఈ మధ్యకాలంలో అందరూ సెలబ్రిటీస్ వాళ్ళ ఇళ్లల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని చాలా ఉత్సాహంగా ఉందని మీకు తెలిసిందే సోషల్ మీడియా ద్వారా. మరి ఈరోజు మీ ఇంట్లో వంటల్లోని ఒక 2 రకాలు చెప్తే మా ఆడవాళ్ళందరం సంతోషిస్తాం. అంతకన్నా ఏం అక్కర్లేదు. పులిహోర చేశారా లేదా? చేసామండి. అదేంటి, అదేం ప్రశ్న? గ్యారంటీ చేస్తారు అంటే పండగ అంటేనే పులిహోర అంటావు. ఇప్పుడు మేడం ఇంట్లో ఏమేమి వండారు ఏంటి అనేదే కదా. ఎస్, కాదు సార్ ఏమో మూవీ దాంట్లో సార్ అది చాలా ఫేమస్ సార్, చిరు లీక్స్ అని చాలా ఫేమస్గా ఉంటుంది. మీరు సినిమా గురించి ఏమేం చెప్పినా చిరు లీక్స్ కింద బయటకు వస్తుంది. అలా ఇప్పుడు మేడంని ఇప్పుడు కిచెన్ లీక్స్ అడుగుతారు, మీరు కిచెన్లో ఏం చేశారు ఇవాళ వంటలు? మీరు చేసేటువంటి వంటల్లో చిరంజీవి గారికి ఇష్టమైనటువంటి వంట? నేను చేస్తే కదా ఆయన. అంటే ఆ దోశలు వేయడం అది చిరంజీవి గారు అది self కేవలం talent. వీడియో కోసం సార్ది- మాత్రమే కాదు, సార్ ఓన్ టాలెంట్ అది. సోషల్ డిపార్ట్మెంట్ మాత్రం సార్దే. దోశలు ఆయనే నేర్పించారమ్మా. అవును సార్, రాజీవ్ కూడా 2 దోశలు వేస్తే బాగుంటుందని త్వరలోనే మీ దగ్గర. అదేంటి రోజు ఆయనే కదా చేస్తున్నారు? ఊరుకో, నిజం అనుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ సురేఖ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఉగాది శుభాకాంక్షలు. మీకు ఉగాది శుభాకాంక్షలు. అండ్ ఎస్, మూవింగ్ అహెడ్ టు సుశీల గారు, నమస్కారం. మాకు ఇందాక అల్లు రామలింగయ్య గారిని గుర్తు చేసుకున్నాము. మా తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్లో అక్కినేని నాగేశ్వరరావు గారిని గుర్తు చేసుకుంటూ ఉన్నాము. ఎందుకంటే తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్కి తరలి రావడానికి ముఖ్యులలో ఒకరు మన అక్కినేని నాగేశ్వరరావు గారు. మరి అక్కినేని నాగేశ్వరరావు గారి చిత్రాలలో నుంచి మీరు చిన్నప్పుడు వారితో పాటు షూటింగ్కి వెళ్ళినటువంటి ఏదైనా ఒక అనుభవాన్ని షేర్ చేసుకుంటారా? దసరా బుల్లోడు. దసరా బుల్లోడు
ఓకే, సూపర్ అండి. అండ్ అలాగే నాన్నగారి దగ్గర నుంచి మేమందరం చాలా విషయాల్ని నేర్చుకున్నాం. క్రమశిక్షణ కానీ, అలాగే మనకి ఎంత చదువు ఉన్నా సరే అక్కడితో ఆగిపోనక్కర్లేదు, మనం ఎంత ఎత్తుకైనా ఎదగొచ్చు అని. అలా మీరు నేర్చుకున్నటువంటి విషయాల్లో ఏదైనా మాతో షేర్ చేసుకుంటారా? ఎవరు ఇంటికి వచ్చినా ఆత్మీయంగా పలకరించి అతిథి భోజనం